హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఏమి అనేసిందంటే మహాశివరాత్రి గురించి. ఫ్రెండ్స్, 8వ తారీఖు మహాశివరాత్రి వస్తుంది కదా. ఈ ఫ్రైడే వచ్చేసి శుక్రవారము. దాన్ని ఇంకా ఆ సంకల్పం చేసుకొని మనం ఎట్లా పూజ చేస్తే మంచిది అనేది సింపుల్గా చేసుకొని అది చెప్తాను. ఆ పదిని నేను చెప్పిన అది చేసుకొని చేసినారు అంటే మీరు ఏం సంకల్పం చేసుకుంటే ఆ పనులు మీకు ఖండితంగా అయ్యి వస్తుంది. ఫ్రెండ్స్, వచ్చేసిందే అది చేసి చూడండి. చెప్తాను ఎట్లా చేయాలని చెప్పేసిందే. ఏం చేయాలా అనేసింది అంటే 8వ తారీఖు పొద్దున్నే. ఫ్రెండ్స్, 8వ తారీఖు మార్నింగ్ లేచి స్నానం చేసి ఇల్లు వాకులంతా క్లీన్ చేసుకొనిసి అందుకు ముందు దీని బేస్వారం తినమన్నా కానీ లేదా ఆపద మార్నింగ్ అయినా కానీ ఇంట్లో లింగం ఉంది అంటే లింగం పెట్టుకోండా, లేకపోతే ఏదైనా ఆర్టిఫిషియల్ దీంట్లో వస్తుంది కదా, అట్లా లింగం ఏదైనా ఉంటే కూడా పెట్టుకోండా వచ్చేసిందే. అట్లా లేదు అంటే నా తెలిసి ఉండే ఎండిది చిన్న లింగం ఉంది, చూడండి. ఏంటిది లింగం, ఇది చిన్నగా లింగం ఉంటుంది. దీనిపైన నాగపాము పెరుగు వచ్చిన మాదిరి ఉంది. ఇదే పెడతాను నేను వచ్చేసింది. అట్లా లేదు అంటే మనకి దేవస్థానాల దగ్గర తెచ్చుకుంటాం కదా, లింగాలు ఉండేది, చిన్న చిన్న లింగాలు అట్లంతా ఉండేది. అట్లా లింగాలు ఏదైనా ఉంటే కూడా పర్వాలేదు. ఇంట్లో అది యావది లేదు అనేసిందంటే ఇది పుట్టు ఉంటుంది కదా, పుట్టు మన్ను చాలా ఇష్టం ఈశ్వరునికి. ఎలా అంటే అది నాగపాము ఉండే ప్లేసు అనేసి ఒక ప్రతీది ఉంది కదా, దాన్ని ఇంకా పుట్టిది మన్ను తీసుకొని వచ్చి ఆ మన్ను క్లీన్గా ఉండే జాగాలపై ఆ మన్ను తీసుకొని పూజ చేసి ఆ మన్ను ఎత్తుకొని సంకల్పం చేసుకొని నేను ఏదైతే ఎత్తుకోపోతా ఉన్నాను శివుని పూజ చేసేదానికి అని చెప్పేసి ఆ మన్ను ఎత్తుకొని వచ్చి ఇంట్లో శివుని మాదిరి ఒక రూపం చేసి పెట్టుకొనేసి దానికి పూజ చేయండి, పర్వాలేదు, చాలా మంచిది అవుతుంది. లేదంటే పుట్టు దగ్గర ఉండే రాళ్ళు ఏదైనా కూడా ఉంటే కూడా లింగం మాదిరి ఉండే ఒక రాయి ఎత్తుకొని వచ్చేసి పుట్టు దగ్గరే ఉండాలి. పుట్టు దగ్గర ఉండే రాయి ఎత్తుకొని వచ్చి కూడా లింగం మాదిరి దానికి విభూతి అంతా పెట్టి నీట్గా కడిగేసి అంత విభూతి అంతా పెట్టి దాన్ని పెట్టుకొని కూడా పూజ చేయొచ్చును. పూజ చేసేటప్పుడు ఎట్లా చేయాలా అనేసింది అంటే సంకల్పం చేసుకున్నాం మీకు ఏం కావాలో అని చెప్పేసి. లేదా అప్పుల బాధ ఉందా, అది 8వ తారీఖు వచ్చిన దాన్ని ఇంకా 8వ తారీఖు శని భగవాన్ నంబర్ అది. దాన్ని ఇంకా అప్పుల బాధలు ఎవరైనా చాలా అప్పుల బాధలు పడతా ఉంటే, లోన్ల బాధలు అప్పుల బాధలు అట్లా ఏమైనా ఉంటే కూడా ఈ శివుని దినము 8వ తారీఖు వచ్చిన దాన్ని ఇంకా శివ పూజ దినము సంకల్పం చేసుకుని అప్పులంతా తీరిపోవాలని చేసినారు అంటే చాలా మంచిది అవుతుంది. ఫ్రెండ్స్, వచ్చేసి దాన్ని ఇంకా ఆ మాదిరి మీ దగ్గర లింగం లేదంటే మన్ననే ఎత్తుకొని రండా, లేదా పుట్టు దగ్గర ఉంటే రాయనే ఎత్తుకొని రండా. లింగం అనేది సంకల్పం చేసుకోండి. దాన్ని వచ్చేసి తిరిగా రాయిని తిరిగా నీళ్ళనే ఇడిసేలా, లేదా ఇంట్లో పెట్టుకొని నీట్గా ఉంది అంటే ఇంట్లో పెట్టుకుంటే పర్వాలేదు, లేకపోతే ఎత్తుకొని పోయి పారే నీళ్ళు ఇడిసేయాలా, లేదా బాయిలానే ఇసేయాలి. పూజ అంతా అయినాక ఆ రాయిని ఏడంటే ఆడ పారేయకూడదు. పుట్టు మన్ను కూడా అంతే. లేదు మీ దగ్గర చెట్లు ఉంటే చెట్లలాగా వేసుకుంటా పర్వాలేదు. పూజ అంతా అయినాక వచ్చేసేయాల్సినది ఇది పూజ చేసే సంకల్పము. లేదా అట్లా ఏమైనా ఇంట్లో ఎండిది అట్లా ఏమైనా ఉంది అంటే కూడా పెట్టుకోండి, వచ్చేసి దానికి పూజ చేయండి, పర్వాలేదు. ఎట్లా చేయాలా అనేసింది అంటే అంతా నీట్గా చేసుకొనేసి పూజ రూమ్ అంతా క్లీన్గా చేసుకొనేసి దుమ్ము దిగ్ను ఏమి ఉండకూడదు చేసుకొనేసి పెట్టుకొనేసి ఆకులు ఈశ్వరునికి చాలా ఈ బిల్వపత్ర ఆకు చూపిస్తాను చూడండి. ఈ ఆకు ఫ్రెండ్స్, ఈ ఆకు అది మీరు ముందు దీని మీద తెచ్చుకుంటేనూ పర్వాలేదు, లేకపోతే వేసేసుకుంటేనూ పర్వాలేదు. వచ్చేసిందే ఇట్లా 3 ఆకులు ఉండేది, 3 ఆకులు ఉండాలి. ఇది చిన్నగా చేయకూడదు. ఇది కంప్లీట్గా ఒక ఆకు ఇట్లా 108 ఆకులు ఎత్తుకుండా అంటే ఇది ఒక ఆకు, 3 ఆకులు ఉండేది, ఇది ఒక ఆకు. ఇది త్రినేత్రం అని చెప్పేసింది. ఇది 3 ఇది ఉండేది శివునికి చాలా ఇష్టము. దాని ఇంకా ఇది 3 ఉండాలా. ఈ 3 ఆకులను ఒకే ఆకుని లెక్కేసుకొని ఇట్లా 108 ఆకులు ఈ మాదిరి కొమ్ములు ఉంటాయి, ముండ్లు ఉంటుంది, ఇట్లా కొంచెం హుషారుగా తెచ్చుకుండా ఇట్లా తెచ్చుకొనేసి 108 ఆకులు ఇట్లా తుంచి పెట్టుకోండి. ఇట్లా క్లీన్గా ఒకటి లెక్కేసుకొని 108 ఆకులు తెచ్చుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసి నీట్గా వేసేసుకొనేసి తట్లా పెట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేసి సంకల్పం చేసుకొని 108 కిదాలు ఒక్కొక్క ఆకును దేవుని తల మీద ఇట్లా ఫ్రంట్లాగా వచ్చే మాదిరి లింగం ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా గిన్నెలో ఏమైనా పెట్టుకుంటాం కదా మనము. ఈ ఆకు ఇట్లా ఫ్రంట్లోకి మన పక్క, ఈ ఆకు మన పక్క తిప్పుకోనాల, దేవుని పక్క వదిలిపెట్టేసి ఇట్లా మన పక్క తిప్పుకోవడం అది చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ దేవుడు మనకి ఇచ్చే మాదిరి అది సంకల్పం అది వచ్చేసి ఆ మాదిరి చేసుకొని ఇది క్లీన్గా నిండుగా నింపుకొని వచ్చేయండి. 108 ఆకులు క్లీన్గా నింపుకొని సుట్లు వేసుకొని ఒక తట్టు పెట్టుకొని ఎడుము తట్ట సుట్లు వేసుకొని రండి. వచ్చేసింది 108 మంత్రాలు 108 ఆకులు పెట్టుకొనేసి మీరు ఆ ఆకులు ఎత్తేస్తే 108 మీద మంత్రం చెప్పినట్లే లెక్క అది అయినాక మీరు సంకల్పం చేసుకోండి. క్లీన్గా కూకొని ఒకే మనసులో నీట్గా మీకు ఏం అప్పుల బాధ ఉందా, లేదా లోన్ల బాధ ఉందా, లేదా మీకు ఇంకేమైనా గోల్డ్ కావాలన్నా, లేదా ప్రాపర్టీది ఏమైనా ఉందా, కోర్టు వ్యవహారాలు ఉందా, ఏమైనా ఉంది అనేసి అంటే దాని గురించి సంకల్పం చేసుకుండా నాకు సంకల్పం చేసుకొని నీట్గా ఒకటి వైట్ పేపర్ అయినా కానీ ఎల్లో కలర్ పేపర్ కూడా ఇంకా మంచిది.
ఎల్లో పేపర్ అయినా వైట్ పేపర్ అయినా ఎత్తుకొనిసి నీట్గా దాంట్లో మీకు ఏం కావాలనో అది రాసేయండి. గ్రీన్ పెన్ అయినా సరే రెడ్ పెన్ అయినా ఎత్తుకొనిసి నీట్గా దాంట్లో రాసేయండి. మీకు ఏం కావాలని రాసేసి ఆ పేపర్ని క్లీన్గా ఫోల్డ్ చేసి దేవుని దగ్గర పెట్టేయండి. తట్టు కింద క్లీన్గా పెట్టేసి బాగా సంకల్పం చేసుకొని మొక్కొనిసిందే ఈ పూజ చేసిండారు అంటే చాలా మంచిది. ఈ పూజ పొద్దున్నే మీరు అంతా రెడీ చేసుకొని వచ్చి సాయంత్రం ప్రదోష కాలంలో చేస్తే చాలు. సాయంత్రం వచ్చేసింది ఒక 5:30 ఇంకా 6:30 7 గంటల లోపల 6:30 లోపల చేసుకుంటే చాలా మంచిది. నాకు తిరిగా మీరు నైట్ అంతా మేల్కొంటారు కదా, మీరు చేసే మాదిరి ఉంటే తిరిగా నైట్ ఒక 10:30కు ఒక్కిత 12 3 గంటలకు ఒక్కిత 3 గంటలు చేస్తే చాలా మంచిది. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది జాస్తి ఉంటుంది. ఒకే ఇట్లా మీకు ఏం కావాలో సంకల్పం చేసుకొని చేసిండారు అనేసింది అంటే జాస్తి మంచిది. మీ ఇంట్లో మీరు వేరే అది ఇది వేసుకొని టీవీ వేసుకొని చూసుకొని ఉండే బదులు మీరే మంత్రం చెప్పుకుంటా. ఈజీ మంత్రం అది. శివుడు చాలా భిన్న ఆశీర్వాదం ఇస్తాడు, చాలా మంచిగా ఇస్తాడు. దాన్ని ఇంకా యూనివర్సల్ ప్రకారము ఆ 3 గంటల కన్నా మీరు పూజ చేసిండారు అంటే 4 జామాలను పూజ చేయాలా అనేది ఉంది. దేవస్థానాలంతా కూడా అట్లే చేస్తూ ఉంటారు కదా, అదే మరి మన ఇంట్లో మనం చేసుకున్నాము అంటే కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. సంకల్పం చేసుకుండా అనక అదంతా అయిపోయినాక ఉపవాసము పొద్దునే ఇంకా సాయంత్రం వరకు ఉపవాసం ఉంటాం కదా. దేవుడు ఎప్పుడు కడుపు కాల్చుకొని ఉండమని సైంటిఫిక్గా ఏమంటే మనం ఒక దినం ఉపవాసం ఉండినాము అనేసి అంటే మన హెల్త్ కూడా చాలా మంచిది అది అని చెప్పేసి అది సంకష్టాల చతుర్థి దినం కానీ ఏకాదశి దినం కానీ ఇట్లా దినాలు అంతా ఉపవాసం ఉండాలా అని పెద్దోళ్ళు చేసిండేది. అది హిందూ సాంప్రదాయము, చేస్తే చాలా మంచిది. అదే మాది శివరాత్రి పండుగ దినం కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది. అట్లా ఉపవాసం ఉంటే కాకుండా ఉండేవాళ్ళు పండ్లు పలహారాలు లేకపోతే ఏమైనా చిన్న ఫుడ్ లైట్ ఫుడ్ ఏమైనా తీసుకొనిసి టిఫన్ ఐటమ్ అట్లా ఏమైనా తీసుకొనేసి కూడా పూజ చేయొచ్చు. పూజ చేసాం కదా అనేసి ఉపవాసం ఉండిసి ఫుల్ టయర్డ్ అయిపోయి మనం ఉపవాసం ఉండం మైండ్లో అదే యోచన చేసుకొనిసి చేయొద్దంట. అట్లా మాత్రం చేయొద్దంట. పూజ చేయాలంటే చాలా తెంపుగా నీట్గా మనం బాగా ఎనర్జీగా ఉండాలి ఫ్రెండ్స్. వచ్చేసిందే ఉపవాసం ఉన్నాను, నేను ఫుల్ టయర్డ్ అయిపోయినాను, సుస్థ అయిపోయింది అది అట్లంతా ఉండకూడదు. నేను ఏమీ తినేలేదు చేసేలేదు, ఎప్పుడెప్పుడు 6 గంటలు అవుతుందా ఎప్పుడెప్పుడు 7 గంటలు అవుతుందా టైం అంతా చూసేది ఉండకూడదు. మనకి టయర్డ్ అవుతా ఉంది అంటే ఏమైనా తీసుకుంటా పర్వాలేదు, జ్యూస్ ఐటమ్ ఏమైనా తీసుకొని లేదు పండ్లు పలహారాలు ఏమైనా తీసుకొని కూడా కొంచెం తీసుకొని ఉండండి. ఫుడ్ తీసుకోకుండానే పర్వాలేదు. అట్లా తీసుకొనేసి సంకల్పం చేయండి, పూజ చేసుకోండి, చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్. ఈ మంత్రాన్ని మాత్రం మీరు చెప్పి చూడండి. శివుడు భిన్న ఒలుస్తాడు అనక లింగం లేదు అని యోచన చేయదండ. పుట్ల మన్నే తీసుకురాండ. పుట్ల మన్నైనా కానీ లేదు స్టోన్ పుట్లనే ఉండే పుట్ల స్టోన్ చిక్కి చాలా మంచి కష్టము. చిక్కిందంటే మంచిదే. కొంచెం లాంగ్గా లింగం మాదిరి ఉండే స్టోన్ తెచ్చిపెట్టి దానికి క్లీన్గా వేసేసి పూజ చేసి పెట్టండి. విభూతి పెట్టండి. విభూతి చాలా ఇష్టము. అది అట్లా మన్నుకు తెచ్చి కూడా అదంతా లింగం చేసినాక కింద గిన్నెలో విభూతి వేసి విభూతిలో పెట్టేసి విభూతి పెట్టి శివునికి పూజ చేయండి, చాలా మంచిది. లింగం తెస్తాను అంతే. లేదా లింగం ఇది ఉంటే దీనిలో మేము పూజ చేసేటప్పుడు దీనికి నీళ్ళు పోసి పెడతాం. కంప్లీట్గా గిన్నెలో పెట్టేసి నీళ్ళు పోసి పెడతాం ఫ్రెండ్స్. ఇది నీళ్ళు పోసి లింగం మునిగి ఎంత పెట్టిస్తాము అట్లా కూడా వేసి పెట్టుకోవచ్చు. స్టోన్ తెచ్చినారు అంటే అట్లా వేసి పెట్టండి. మొన్ను తెచ్చినారు అంటే విభూతిలో పెట్టండి. స్టోన్ తెస్తే స్టోన్లో వచ్చేసింది నీళ్ళు పెడితే కూడా జిల్లని ఉంటుంది. ఎప్పుడు నీళ్ళు పడుతూ ఉండాలి. శివునికి చాలా ఇష్టం అది వచ్చేసి ఆమది చేసుకోరండి. ఈ మంత్రాన్ని మాత్రం 108 గితాలు మీరు చేసిండారు అంటే సంకల్పం చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్. బిల్లుపత్రి మాత్రము ఒక దినం ముందే తెచ్చిపెట్టుకోండి. ఆడ దేవస్థానాల దగ్గర ఉంటుంది ఇట్లా ఇది బిల్లుపత్రి ఆకు ఈశ్వరునికి చాలా ఇష్టమైన ఆకు. ఆ దినం పెడితే ఏమి వరాలు కావాలన్నా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు. వచ్చేసిందే. దీని పెద్ద స్టోరీనే ఉంది, ఒక దినం చెప్తాను, అది కూడా వీడియో చేస్తాను. ఈ బిల్లుపత్రి ఆకు మాత్రం ఆ దినం మర్చిపోవద్దన్న. తెచ్చుకోండి ఫ్రెండ్స్. తెచ్చుకొనేసి క్లీన్గా కడిగి పెట్టుకొని వాష్ చేసి పెట్టుకొనేసి పూజ చేయండి, చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్. ఇది వీడియో పెట్టాలా అనేసి నాకు 2-3 డేస్ ఇంకా ఉండే, అందుకే పండుగ ముందు పెట్టాలా అనేసి పెడతా ఉన్నాను. ఇది అప్లోడ్ అవుతుంది, రేపటికి వస్తుంది, వచ్చేసిందే. ఖండితంగా నేను చెప్పిన అది చేసి చూడండి. మీకు ఏం సంకల్పాలు ఉంటే ఆ సంకల్పం చేసుకోండి. ఎల్లో కలర్ పేపర్లా రెడ్ పెన్ ఎత్తుకొని రాయండి, లేదంటే కూడా వైట్ పేపర్లో రాసుకోండి పర్వాలే. గ్రీన్ పెన్ ఎత్తుకొని రాస్తే చాలా మంచిది. ఈ మాదిరి పెన్నులు వేసుకోండి, పేపర్ మీద రాసే పెన్. ఇది గ్రీన్ అంటే చాలా మంచిది. మనిషి ఎప్పుడు ఎవరు గ్రీన్ అంటూ ఉంటాం కదా, ఆ మాదిరి గ్రీన్లో రాస్తే అన్నింటికీ మంచిది, శుభ సూచకం. ఇది వచ్చేసిందే. అది చిక్కలేదంటే కూడా మీరు రెడ్ పెన్లో కూడా రాసుకోండి, మంచిదే. రాసేసి మీకు ఏమేమి కావాలో అంతా రాసి మనిషి నీళ్ళలో పెట్టేయండి, కింద పెట్టేయండి. అన్నాక అది అంతా అయినాక ఆ పేపర్ని కూడా అంతా ఎత్తుకొని వచ్చి మీ దగ్గర ఏదైనా చెట్టు పాటు ఉంటే, లేదు మీ ఇంటి దగ్గర ఏదైనా మాను పూజ చేస్తాను, మాను ఏదైనా రాగి మాను ఉంటేనో పర్వాలే, వేరే ఏదైనా మాను ఉంటేనో పర్వాలే, పోయి మొదల్లో పెట్టేసి ఆ మాన్ని దబ్బుకొనేసి నాకేం కావాలో అంతా నీకు ఇచ్చేసినాను. ఎలా అంటే మా నేచర్ అది వచ్చేసిందే, నాకు అది అవుతుంది నువ్వు చేస్తావు నేను నమ్మకం ఉంది నాకు అనేసి మొక్కుని ఇసేసుకోనండి. లేదు మీకు మానలేదు దగ్గర లేదు అనేసింది అంటే ఆ పేపర్ని మీ దగ్గర ఏదైనా పాటు ఉంటే దాంట్లోకి వేయండి. పాటు కూడా లేదు
మీ దగ్గర ఆనేసిందా అంటే నీళ్ళకి వేసేయండి ఫ్రెండ్స్. నీళ్ళకి బాయిలో కానీ లేకపోతే నీళ్ళ పాత నీళ్ళకి ఎత్తుకొని పోయి వేసేయండి ఆ పేపర్ని వచ్చేసి. ఇది మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఖండితంగా మీకు యూజ్ అవుతుంది. అన్ని ఇది సంకల్పాలు దేవుడు మనకి చాలా మంచి చేస్తాడు అని చెప్తా ఈ వీడియోని క్లోజ్ చేస్తూ ఉన్నాను. నా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.